ఎవ్రీవన్ ఈరోజు ఏంటంటే మనకు ఉగాది కానుకగా భారీగా పెరగనున్న జీతాలు అని చెప్పొచ్చు. పండుగ టైం వచ్చేసింది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇంకా ఒక కీలక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. జనవరి, జూన్ కాలానికి సంబంధించిన డిఏ అలవెన్సెస్ అన్నమాట. డైలీ అలవెన్సెస్ అనుకోవచ్చు. పెంపు కోసం అందరూ నిరీక్షిస్తున్నారు. ఇది దాని గురించి సంబంధించిన వీడియో అన్నమాట. హోలీ పండుగ పూర్తయింది. మార్చి నెల కూడా సగం దాటిపోయింది. అయినా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు ఇంకా ఒక కీలక ప్రకటన కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. జనవరి, జూన్ కాలానికి సంబంధించిన డియరెన్స్ అలవెన్సెస్ అన్నమాట. పెంపు కోసం అందరు నిరీక్షిస్తున్నారు. ఈ పెంపు చాలా కీలకం. ఎందుకంటే ఇది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు, పెన్షన్లను సర్దుబాటు చేస్తోంది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కొంతవరకు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. దీనికి సంబంధించి ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదికలో పేర్కొన్న లేటెస్ట్ డిఏ పెంపు ప్రకటన ఎప్పుడు? ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 సార్లు డిఏ ను సవరిస్తుంది. జనవరి, జూన్ కాలానికి సంబంధించిన పెంపు సాధారణంగా హోలీ సమయానికి ప్రకటిస్తారు. జూలై, డిసెంబర్ పెంపు దీపావళి సమయంలో వస్తుంది. గత కొన్ని సంవత్సరాలు ట్రెండ్ చూస్తే డిఏ ప్రకటన మార్చిలోనే వస్తుంది. అంటే 2025లో హోలీ మార్చి 14న జరిగినప్పటికీ డిఏ పెంపు మార్చి 28న ప్రకటించారు. 24లో హోలీ మార్చి 25న ఉండగా ప్రకటన ముందుగానే మార్చి 7న వచ్చింది. 23లో హోలీ మార్చిన 8న ఉండగా డిఏ పెంపు వచ్చేసి మార్చి 24కు ప్రకటించారు. అంటే 22లో హోలీ మార్చ్ 18న జరిగిన ప్రకటన మాత్రం 30న. ఈ పార్ట్నర్స్ చూస్తే హోలీ పూర్తయినా సరే ఉగాది కానుకగా అయినా ఇస్తారని, లేకపోతే ప్రభుత్వం మార్చి నెలాఖరులోపు డిఏ పెంపుకును ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎంత పెరగొచ్చు? ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 58% డిఏ పొందుతున్నారు. ద్రవ్యోల్బణం డేటా ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా ఈసారి సుమారు 2% పెంపు ఉండొచ్చని అంచనా. అలా జరిగితే డిఏ 60%కి చేరుతోంది. 18,000 బేసిక్ పే ఉన్న లెవెల్ 1 ఉద్యోగికి ప్రస్తుతం లభిస్తున్నది 10,440 డిఏ అన్నమాట. అంటే 10,800కు పెరుగుతుంది. అంటే నెలకు సుమారు 360 అదనంగా వస్తుంది. ఈ పెంపు పెద్దగా అనిపించకపోయినా రోజువారీ ఖర్చుల పెరుగుదల మధ్య ఇది కొంతవరకు ఉపశమనాన్ని కల్పిస్తుంది. ఇక మార్చి సాలరీలో పెరిగిన డిఏ వస్తుందా? చాలా మంది ఉద్యోగులకు ఇదే పెద్ద సందేహం. మార్చి సాలరీలో కొత్త డిఏ కలుస్తోందా అనే ప్రశ్న ఉంది. అయితే సాధారణంగా ఇది జరగడం కష్టమే. ముందుగా కేబినెట్ ఆమోదం అవసరం. ఆ తర్వాత అధికారిక నోటిఫికేషన్ విడుదలవుతుంది. తర్వాత శాఖలు మరియు ప్రక్రియ ప్రారంభిస్తాయి. చివరగా బ్యాంకులు సాలరీ, పెన్షన్ పేమెంట్స్ ను అప్డేట్ చేస్తాయి. మార్చి నెల ఇప్పటికే సగం దాటిపోయినందుకు ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు తక్కువ. అందువల్ల కొత్త డిఏ ఏప్రిల్ సాలరీ లేదా పెన్షన్ తో కనిపించే అవకాశం ఉంది. అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో బకాయిలను కూడా ఒకేసారి చెల్లిస్తారు. ఇక ఈ పే కమిషన్ మార్పుల మధ్య పెంపు ప్రస్తుతం ఉద్యోగులు ఒక ట్రాన్సిషన్ దశలో ఉన్నారు. 7వ వేతన సంఘం 25 డిసెంబర్లో 31కి ముగిసింది. వేతన సంఘం 8 మే కమిషన్ను తన పనిని ప్రారంభించినప్పటికీ దాని తుది నివేదిక రావడానికి ఇంకా సమయం ఉంది. అంచనాల ప్రకారం 2025 నవంబర్ నుంచి కనీసం 14 నుంచి 18 నెలలు పట్టే అవకాశం ఉంది. అందువల్ల అప్పటి వరకు ఉద్యోగులు ఆర్థిక ఉపశమనం కోసం ప్రధానంగా డిఏ పెంపు పైన ఆధారపడాల్సి ఉంటుంది. ఇక డిఏ మెర్జింగ్ పై మళ్ళీ చర్చ. 50% డిఏ లేదా డియరెన్సెస్ రిలేషన్స్ బేసిక్ సాలరీ పెన్షన్స్ తో విలీనం చేయాలనే డిమాండ్ మళ్ళీ వినిపిస్తోంది. సంఘాలు ఈ అంశాన్ని 8వ వేతన సంఘం టార్క్ ఆఫ్ రిఫరెన్స్ లో చేర్చాలని సూచిస్తాయి. అయితే 2025 నవంబర్లో విడుదలైన తుది పత్రంలో ఈ అంశం చోటు చేసుకుంది. అయినా 8వ వేతన సంఘం అమలు కావడానికి ఇంకా టైం ఉండడంతో మధ్యంతర ఉపశమనంగా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులను సూచిస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన డిఏ హైక్ అన్నమాట. ఉద్యోగులకు ఉగాది కానుకగా డిఏ హైక్ అని చెప్పొచ్చు.
ఇది ఈరోజు వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అందరికీ చేరాలి కాబట్టి ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.